మాస్టర్స్ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ దైవ ప్రణాళిక గురించి. అంటే ఈ విశ్వానికి ఒక ప్రణాళిక ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే మనం ఏదో ప్లాన్ యేసుకుంటాం. ఈ ఈ ఏజ్‌కి మనం కెరియర్ స్టార్ట్ చేసుకోవాలి. ఈ ఏజ్‌కి పెళ్లి చేసుకోవాలి. ఈ ఏజ్‌కి పిల్లలు కనాలి. లేకపోతే ఈ ఏజ్‌కి మనం ఇంత గ్రోత్ ఉండాలి. ఇంత సేవింగ్స్ ఉండాలి. అని మనకంటూ ఒక ప్లాన్ ఉంటూనే ఉంటుంది. ఎప్పుడు గూడా చిన్నప్పటి నుంచి ఎగ్జామ్స్ రాసినప్పటి నుంచి ఈరోజు ఇంత చదువుకోవాలి. ఈరోజు ఈ ఎగ్జామ్‌కి ఇంత ప్రిపేర్ అవ్వాలి. లేదంటే అట్లా మనం అన్ని ప్లాన్స్ యేసుకునే ఉంటాం. ఎప్పుడు గూడా ఒక పెళ్లి చేయాలన్నా, ఒక ఈవెంట్ చేయాలన్నా ఏదైనా. బట్ కొన్నిసార్లు మనకేంటంటే తెలిసిపోతుంది. ఎంత ప్లాన్ చేసినా గూడా మనం అనుకున్నవి అవ్వవు. అది డైరెక్షను ఎటెళ్తుందో తెలీదు ఒక్కొక్కసారి. ఒక్కొక్కసారి ఏమంటంటే అనుకున్నవన్నీ అయిపోతే హమ్మయ్య! భగవంతుడా అనుకున్నవన్నీ అయ్యాయనుకుంటాం. అనుకున్నవన్నీ అవ్వకపోతే టెన్షన్ పడిపోతాం. కానీ మనం అనుకున్నవి అవ్వలేదు. అక్కడ దైవానికి, విశ్వానికి ఒక ప్రణాళిక ఉంది. ఆ దైవము, ఆ విశ్వము ఎవరినైతే మీరు నమ్ముతారో, దైవాన్ని నమ్మితే దైవం. మీరు ఒక ఎనర్జీని నమ్మారనుకోండి, మనకి హ్మ్, మన మన ప్లాన్‌లో ఇట్లానే ఉందని ఒక ఎనర్జీ ఏదైతే ఉందో మనం కాపాడుతుందని నమ్మారనుకోండి, ఆ ఎనర్జీకి ఒక ప్లాన్ ఉంది. విశ్వానికి ఒక ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ఏంటి అంటే బ్యాలెన్స్ చేస్తది. ఎప్పుడు కూడా విశ్వానికి బ్యాలెన్స్ చేసే శక్తి ఉంది. మీరు కష్టపడ్డారనుకోండి, ధర్మ మార్గంలో కష్టపడ్డారు. మీకు రిజల్ట్స్ లేట్‌గా రావచ్చు. కానీ డెఫినిట్‌గా రిజల్ట్స్ ఒస్తాయి. ధర్మ మార్గంలో ఉండండి. మంచి చేయండి. ఒక చెడు మాట ఎవ్వరిని అనకండి. కైండ్‌గా ఉండండి. అంటే సాఫ్ట్‌గా ఉండండి. మంచిగా మాట్లాడండి. అనవసరమైన విషయాల్లో తలదూర్చుకోండి. డెఫినిట్‌గా మీరు చేయవలసింది మీరు కరెక్ట్‌గా చేస్తూ ఉంటే అది తప్పకుండా మనకొస్తుంది. ఆ కాన్సెప్ట్ గురించి చెప్పే కథే ఈరోజు మన కథ. అయితే ఇది ఒక పాతకాలపు కథ మళ్ళీ. ఒక ఊర్లో ఒక శర్మగారు అని ఒక బ్రాహ్మణుడు ఉండేవారనమాట. ఆయన చాలా మంచి మనిషి. ఆహ్, ముగ్గురు అమ్మాయిలాయనకి. ఆ ముగ్గురు అమ్మాయిలకి ఇంక మరి పెళ్ళిళ్ళు చేయాలి గదా! అప్పట్లో పెళ్ళిళ్ళంటే ఎంతో కొంత ఖర్చులుండేవి. అంటే ఇప్పటిలాగా అప్పు చేసుకొచ్చి ఆర్భాటంగా చేసే పెళ్ళిళ్ళు కాకపోయినా, అమ్మాయికి ఇంతో ఎంతో ఇవ్వాలి. అంటే పెట్టేటప్పుడు సార ఇవ్వాలి. అలానే సారతో పాటు ఇంకా ఆ అమ్మాయికి కావాల్సిన కొన్ని వస్తువులు ఇవ్వాలి. అండ్ పెళ్లి గూడా చిన్నగానే చేసేవారు. ఆ ఊర్లోకి సరిపోయేటట్టే చేసేవారు. అంటే ఆ ఊరు వాళ్ళని పిలుచుకునేవారు. ఊర్లో అందరూ వచ్చి సహాయం చేసేవారు. అట్లా ఉండేవి పెళ్ళిళ్ళు. సో, ఇతనేం చేశాడు, ఇద్దరు పిల్లలకి ఉన్నదంతా ఆయన దాచుకున్నది. అప్పుడు ఆయన పౌరహిత్యం చేసుకునేవారు. ఎక్కువుండేది కాదు. ఎంత ఉంటే అంతే ఇద్దరు అమ్మాయిలకిచ్చి పెళ్లి చేసేసాడు. ఇక లాస్ట్ అమ్మాయికొచ్చేటప్పటికి మొత్తం ఆయనకి ఎనర్జీ లేదు. ముసలాయన అయిపోయాడు. వాళ్ళ భార్య గూడా ముసలావిడ అయిపోయింది. ఈళ్ళకి ఓపిక లేదు. పెళ్లి చేసే ఇది లేదు. బెంగ పట్టుకుంది బాగా. ఎంత బెంగ అంటే, అయ్యో! నా కూతురికి పెళ్లి చేస్తానా? చేయకుండానే చనిపోతానేమో! నా ఆరోగ్యం బావుండట్లేదు. డబ్బులు లేవు. ఎవరు చేసుకోవట్లేదు అమ్మాయిని పెళ్లి అని చాలా బాధపడతాడు. ఇక ఆయనకు తెలిసిందేంటి? దైవం, దండం పెట్టుకోవడం, మంచి పనులు చేయడం. అట్లానే ఏదో పూజలు, పునస్కారాలు చేసేవారాయన. ఆ ఊర్లో ఎంతో కొంత వచ్చేది. ఎంతో కొంత వస్తే అది తినడానికే సరిపోయేది. ఆళ్ళు ముగ్గురికి. తనకి, తన భార్యకి తినడానికి. అండ్ ఇతను జ్వరం జబ్బు చేసింది కదా! జబ్బు చేసిన తర్వాత పౌరహిత్యం గూడా ఎవరు పిలవరు. ఊరికే దగ్గుతూ ఉంటే ఇంక వీక్‌గా ఉంటే కూర్చొని పూజలు చేయలేరు గదా! 3, 4 గంటలు పూజలు చేయాలంటే చేయలేరు. ఇంకా అది గూడా పొయ్యింది. ఉన్న కాస్త ఆసరా కూడా పొయ్యింది. అండ్ ఇంకోటేంటంటే కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నవాళ్ళు అంటే అలా కమ్యూనిటీలో ఉన్నవాళ్ళు కొంచెం గబుక్కున బోయి ఈళ్ళింట్లో, వాళ్ళింట్లో పని చేయాలంటే కూడా కొంచెం మొహమాట పడతారనమాట. చెయ్యరు. ఎందుకంటే అట్లా ఉండి వచ్చారు కదా! ఇది ఇప్పుడులా కాదు. పాతకాలం కథ కాబట్టి అప్పుడున్న కట్టుబడులకి వాళ్ళు ఉండి ఉంటారు. సో, ఎలా చేయాలి? ఏం చేయాలి? అని ఒకటే దండం పెట్టుకుంటాడనమాట. బాగా దండం పెట్టుకొని బాగా బాధపడతాడు. అయ్యో! నాకెందుకిలా అయిపోయింది అని భగవంతుడినే అడుగుతాడు. భగవంతుడా నాకు తెలియట్లేదు. నువ్వేం చేస్తావో తెలియట్లేదు. మా అమ్మాయికైతే పెళ్లి చేసేయి. మా అమ్మాయి పెళ్లి చేస్తే నా బాధ్యత నేను తీర్చుకుంటా. నేను నా పెళ్ళాం ఎలాగో ఉంటామో, తింటామో, చచ్చిపోతామో. ఇక ఎట్లా ఉన్నా ప్రాబ్లమ్ లేదు అని చెప్తాడు. చెప్పంగానే ఆ రోజు రాత్ర కలలోకి భగవంతుడొస్తాడు. భగవంతుడొచ్చి చెప్తాడు, నాయనా నువ్వు నన్ను బాగా పూజ చేసావు గదా! రేపు పొద్దున గుడికెళ్ళు. ఎవరైతే గుడి నుంచి ఫస్ట్ బయటికొస్తారో నువ్వు గుడి గుడి బయటుండు. నువ్వు, మీ అమ్మాయి, మీ భార్య ముగ్గురు బయటుండండి. ఎవరైతే ఫస్ట్ మీ ఇంటి నుంచి బయటికొస్తారో గుడి నుంచి బయటికొస్తారో
ఆళ్ళకిచ్చి మీ అమ్మాయిని చేసేయి పెళ్లి. ఆయన ఎలాంటి వాడైనా సరే నువ్వు చేసేసేయి. నేను చూసుకుంటా మిగతాదంతా అంటాడు. ఇతనికి నమ్మబుద్ధి గాదు. ఏంటి నిజంగానే భగవంతుడొచ్చి చెప్పాడా ఇలా అవుతదా అని. కానీ ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి. ప్రాబ్లమ్ ఏంటంటే ఇతను చెయ్యాలా? చేయలేడా? ఏమి చేయలేని పరిస్థితి. సో, ఆహ్, ఆహ్, భగవంతుడి మీదే వదిలేసాడు బేసిక్‌గా. ఇంక సరే అని పొద్దున్నే కథ లేవంగానే వాళ్ళ వైఫ్‌కి చెప్తాడు ఇలా కలొచ్చింది అని. సరే వైఫ్ కూడా సరే ఏం రాసి పెట్టుందో అని ముగ్గురు కలిసి అమ్మాయి గూడా చక్కగా ఉంటుంది. మంచిగా చదువుకుంది. అంటే ఆహ్, మంచి అమ్మాయి. మంచి గుణగణాలున్న అమ్మాయి. అయితే ఆహ్, ముగ్గురు కలిసి వెళ్తారు. గుడికెళ్తారు. గుడికెళ్ళంగానే ఫస్ట్ గుడిలోంచి బయటికి ఎవరొస్తారు అని చెప్పారు గదా! అయితే ఒక 30 ఏళ్ళు వయసున్న అతను సుమారుగా 25, 30 ఏళ్లుంటాయి అతనికి. చిరిగిపోయిన చొక్కా, మాసిపోయిన బట్టలు, పంచ, తలకి ఇట్లా గుడ్డ కట్టుకొని, గడ్డం పెంచుకొని, జుట్టంతా ఎన్నో రోజులుగా స్నానం చేయలేదు. అలాంటి వ్యక్తి వచ్చాడు బయటికి ఫస్ట్. ఇక ఒకటే ఏడుపు భార్యాభర్త అతన్ని పట్టుకొని నేనిట్లా అనుకున్నాను. నా కూతురిని ఎవరు ఫస్టొస్తే వాళ్ళనిచ్చి చేస్తా అనుకున్నాను. ఆ భగవంతుడే నాకు చెప్పాడట్లా. నువ్వే వచ్చావు ఫస్ట్. నువ్వెవరో నాకు తెలీదు. కానీ నువ్వు ఈ ఊర్లో ఉంటావని అనుకుంటున్నా. ఎందుకంటే ఈ ఊరి గుడికొచ్చావు కదా! అందుకు ఈ ఊర్లో ఉంటావా అని అడిగాడు. అవును. నేను ఈ ఊర్లోనే ఉంటాను. ఊరు చివర్లో ఉంటాను. నా ఇల్లు అని అంటాడనమాట. ఇట్లా అంతా కథ చెప్తాడు. నాకిట్లా ఆరోగ్యం పోయింది. నాకిదంతా అయింది. భగవంతుడు ఎందుకిలా చేశాడో తెలీదు. మా అమ్మాయి చూడు ఎంత చక్కగా ఉంది. కాకపోతే నీకిచ్చి చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇవాళ ఉంటానో, ఉండనో కూడా నాకు తెలీదు. అంత దీనమైన స్థితిలో నేనున్నాను. నేనెళ్ళిపోతే నా పెళ్ళాం, పిల్లలిద్దరూ అనాథలయిపోతారు. కనీసం మా అమ్మాయిని నేను బాధ్యత తీర్చుకోవాలని ఇంకా మొత్తం స్టోరీ అంతా చెప్తాడు. అతను వింటాడు. స్టోరీ విని చాలా తరించిపోతాడు. అమ్మాయి చూస్తే చక్కగా ఉంది. సరే పెళ్లి చేసుకుంటానని చెప్పి గుడిలోకెళ్ళి అతను పెళ్లి చేసుకుంటాడు ఆ అమ్మాయిని. పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి కూడా పాపం నోరెత్తదు. ఇప్పుడు గొడవ చేయొచ్చు గదా! ఇతనికిచ్చి నాకెందుకు చేస్తావు? పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు అసలు నోరెత్తదు ఆ అమ్మాయి. చక్కగా వెళ్ళిపోయింది. అతనితో పాటు వెళ్ళింది. అతను ఒక పూరి గుడిసెకు తీసుకెళ్తాడు. ఊరి చివరనున్న గుడిసెకు. ఏ ఇత్ ఆహ్, ఇతని ఈ శర్మ గారు వాళ్ళ భార్య కూడా తోడెళ్తారనమాట. అమ్మాయితో పాటు తోడుగా వెళ్తారు. ఏవో కొన్ని సామాన్లుంటాయి. ఇంట్లో ఉన్న కొన్ని చీర ఇవి అవేవో కొన్ని సామాన్లుంటాయి. అవి తీసుకెళ్తాడు. తీసుకెళ్తారు వీళ్ళు ముగ్గురు. పెళ్లి గదా! పెళ్ళికి ప్రిపేర్ అయ్యి వచ్చారు బేసిక్‌గా. ఏవో కొన్ని చిన్న చిన్న సామాన్లు ఇంట్లో ఉన్నన్ని సామాన్లు వాళ్ళ అమ్మ కొంచెం తీసుకొచ్చింది. అవి తీసుకొని ఆ ఇంట్లో దింపేసొస్తారు. వాళ్ళ అమ్మ ఒకటే ఏడుపు. ఇలాంటి మనకంటే ఘోరంగా ఉన్నారండి వీళ్ళు. మనకైనా కనీసము మనము మనకు ఊర్లో కొంచెం పేరుంది. ఎవరో ఒకళ్ళొచ్చి కూరగాయలో, బియ్యం బస్తాలో ఏవో కొంచెం బియ్యమో ఎంతో కొంత ఇచ్చేవారు. ఒక పూట కాకపోతే ఒక పూటైనా తినేవాళ్ళము. ఇతనైతే ఒక పూట కూడా తినేలాగా లేడు. అసలు ఇంత దీనమైన స్థితిలో ఉన్నప్పుడు మరి మన అమ్మాయిని ఎట్లా ఇస్తామండి? దాన్ని చంపేస్తామా అంటే, ఇతను ఒకటే అంటాడు. ఏమో నాకు తెలియదు. ఏం చేస్తున్నానో నాకు తెలియదు. కానీ ఇతనిలో మార్పొస్తుందేమో. ఇతను ఇంకా కొంచెం అంటే చూడ్డానికి వయసులోనే ఉన్నాడు. మరీ ముసలోడేం కాదు గదా! 25 ఏళ్ళు, 30 ఏళ్ల మధ్యలోనే ఉన్నాడు. మార్పొస్తుందేమో! ఆ అమ్మాయిని మంచిగా చూసుకుంటాడేమో! భగవంతుడు ఎందుకు చెప్పాడో నాకు తెలియదు అని ఒక ఉద్దేశంతో ఇంక చాతకానితనం అంటే ఇంక ఏమి చెయ్యలేడు అతను. ఇంకా ఎప్పుడైనా చనిపోతాడనుకున్నాడు కదా! ఇంక ఈ గుడ్డిలో మెల్ల అన్నట్టు ఇచ్చేసాడు. అయితే ఈ సంభాషణంతా కూడా ఇతను వింటున్నాడు. ఎవరు? ఆహ్, పెళ్ళికొడుకు పెళ్ళైన అతను. అంటాడు, "నేను సరే ఇప్పటిదాకా నేనిలా ఉన్నాను. కనీసం పెళ్లి చేసుకున్నందుకు నేను బాధ్యతగా ఉంటాను" అని ఒక మాటిస్తాడు ఈ తల్లిదండ్రులకి. "మీరు బాధపడకండి. మీ అమ్మాయిని నేను బాధ పెట్టను. ప్రేమగానే చూసుకుంటాను" అని. అయితే ఈ తల్లిదండ్రులు వెళ్ళిపోతారు. ఇంటికెళ్ళిపోతారు. ఈ అమ్మాయి మరి చిన్న పాకలాగా ఉంది ఆ ఇల్లు. అసలు ఏమీ లేదు. జస్ట్ ఏదో ఇటు అటు సర్దబెట్టుకుంది. ఉన్న ఇంట్లో ఏవో కొన్ని వాళ్ళ అమ్మ ఇచ్చిన ఏవో కొంచెం బియ్యం నూకలుంటే దాంతో అన్నం వండింది. అతనేమో అన్నాడు, "నేనెళ్ళి ఏదైనా తీసుకొస్తాను. కొంచెం పని చేసి తీసుకొస్తాను. కొన్ని సరుకులు తీసుకొస్తాను" అని చెప్పి ఎళ్లి ఎంతో కొంత కొన్ని సరుకులు ఒక 2, 3 కూరగాయలు తీసుకొచ్చాడు. చెప్తాడనమాట. "ఇక్కడ మనము ఊరవతల ఉన్నాం గదా! కొంచెము ఎవరు ఉండరు. నీకు కావాల్సినవి నువ్వు చేసుకో. అంటే నువ్వు మొక్కలు పెంచుకుంటావా? పెంచుకో. నీకేదైనా కావాలంటే నన్నడుగు నేను చేస్తాను. కాకపోతే నేను పొద్దున్న వెళ్ళిపోతాను.
మళ్ళీ ఒక్కొక్కసారి రాత్రికొస్తాను. లేదంటే రాత్రికి ఒక్కొక్కసారి రాను కూడా రాను. నాకు కొన్ని పనులుంటాయి ఊర్లో అనంటే, ఈ అమ్మాయి సరే అంది. ఏం మాట్లాడలేదు. అతను చెప్పినవన్నీ విన్నది. అలానే ఇంటి దగ్గర కూరగాయలు పెంచుకుంది. కొంచెం ఏవో పనులు చేసుకుంది. ఇంత కొద్దో గొప్పో ఆయన రోజు ఒక సంచిలో బియ్యము, కొన్నేవో కావాల్సిన సరుకులు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తెచ్చి పెట్టి ఎళ్ళిపోయేవాడు కానీ ఉండేవాడు కాదు తిన దగ్గర. ఆ అమ్మాయి కూడా ఓపికగా అలానే ఉంది. సరే అతని పనుందేమో అనుకోని వదిలేసింది అంతే. ఆ అమ్మాయి కూడా చాలా మంచిది. దైవాన్ని నమ్ముకొనుంది. అన్నీ చేసుకుంటుంది. అయితే సడెన్‌గా ఒకరోజు ఏమైందంటే వీళ్ళ అమ్మ ఆహ్, అమ్మకి, నాన్నకి ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి, నాన్నకి కొంచెం ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అయితే వీళ్ళ అమ్మకి మనసు ఒప్పట్లేదు. ఇద్దరు అమ్మాయిలని చక్కగా ఇచ్చాము. ఒక గ్రామానికి ఇచ్చాము. వాళ్ళేదో ఉంటున్నారు. ఈ చిన్న అమ్మాయిని ఇంత బాధ పెట్టామనే బాధ అమ్మకి చాలా ఉంది లోపల. ఎంతో బాధ. తెలియని బాధ. వాళ్ళ భర్తతో అంటది, "ఏవండీ నేనొకసారి ఎళ్లి చూసొస్తాను. నేను చూసొచ్చి ఎలా ఉందో కనుక్కుంటాను. మీ ఆరోగ్యం కొంచెం కుదుట పడుతుంది గదా! మీరు హ్మ్, మీరు ఏం మీరిక్కడే ఉండండి. మీరు రావాల్సిన అవసరం లేదు. ఆ ఇల్లెక్కడ ఉంది నాకు తెలుసు కదా! నేనెళ్లి చూసొస్తానని" చెప్పి ఏవో ఇంట్లో కొన్ని సామాన్లు మంచం పక్క ఇంట్లో కొన్ని ఏవో ఉంటే సామాన్లు తీసుకొని వెళ్తది. వెళ్ళి ఆ అమ్మాయితో అంటది, ఎలా ఉన్నావమ్మాయి అంటే, ఆ అమ్మాయి చెప్తదనమాట. లేదు మా భర్త ప్రతిరోజు ఎంతో కొంత ఫుడ్డయితే తెస్తున్నాడు. పస్తులుగా ఎప్పుడు పడుకోపెట్టలేదు. ఏవో 2, 3 సామాలు నేను ఎంత హ్మ్, ఏంటంటే చాలా గొప్పగా బ్రతకపోయినా ఈ నెల రోజులు అంటే నెల రోజులయింది అప్పటికి. ఈ నెల రోజుల్లో ఆయన నన్ను చాలా గౌరవంతో చూసాడు. నేను కూడా అతను చెప్పినట్టే విన్నాను. అలానే ఒక్క పూట కూడా నేను పస్తుగా పడుకోలేదు అనగానే ఆళ్ళమ్మకి కొంచెం తృప్తొస్తదనమాట. హమ్మయ్య! మా కూతురు కనీసం తింటుంది. సరే డబ్బులు లేకపోవచ్చు. కనీసం తింటుంది అంటది. అనంగానే ఆళ్ళమ్మ అంటది, "అమ్మ మన ఇంటి పక్కన శెట్టి గారున్నారు కదా! శెట్టి గారింట్లో పెళ్ళుంది. వాళ్ళ అమ్మాయి నువ్వు బాగా క్లోజ్‌గా ఉన్నారు కదా! మీకు తెలిసిన నీ ఫ్రెండే గదా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి పెళ్ళవుతుంది. నువ్వు పెళ్ళికి రా. కనీసం అక్కడ వచ్చినప్పుడు కొంచెం తృప్తిగా వెరైటీలు తినొచ్చు. ఇక్కడంటే రోజు ఏదో అన్నం, కూర తింటున్నావు. పెళ్ళికొస్తే కనీసం తృప్తిగా తినొచ్చు కదా నువ్వు" అని అంటదనమాట. అయితే ఈ అమ్మాయి అంటది, "లేదు నేను పెళ్ళికొచ్చాననుకో అందరూ నిన్ను హ్మ్, ఆహ్, వేలెత్తి మాటలంటారు. నువ్వు ఇలాంటి అబ్బాయికిచ్చి పెళ్లి చేశావని. అంతకంటే ముందు అందరూ నా భర్తని అందరూ హేళన చేస్తారు. ఈమెకి ఇలాంటి భర్త ఉన్నాడు అని హేళన చేస్తారు. హేళన చేసినప్పుడు నేను మళ్ళీ న న సరే నేను వాళ్ళన్న మాటలకి బాధపడకపోయినా, నా భర్తని నా ముందు అంటుంటే నాకు బాధే కదా! నా భర్త చాలా మంచోడు. నన్నెప్పుడూ ఏమీ అనలేదు. కొట్టలేదు, తిట్టలేదు. హ్మ్. మంచిగానే ఉన్నాడు. మంచిగా చూసుకుంటున్నాడు. నాకన్నీ కావాల్సినవన్నీ ఇస్తున్నాడు. మరి నేను ఎందుకని నా భర్తని తక్కువ పరిచే ప్లేస్ దగ్గరికి నేనెందుకెళ్ళాలి అని ఈ కాన్వర్జేషన్ అంతా వాళ్ళ అమ్మకి చెప్తున్నప్పుడు, ఇతను వస్తాడు గదా! రోజు ఇంటికో టైంకొస్తాడు కదా! ఇవన్నీ అతను వింటాడనమాట. రోజు ఇంటికి ఒక టైంకొచ్చే టైంకే వాళ్ళ అమ్మ అక్కడుంది. సో, లోపలికెళ్ళి పలకరిస్తాడు. అత్తయ్య గారు ఎలా ఉన్నారని సామాన్లు తీసుకొస్తాడు. ఈ అమ్మాయి వండి పెడతది. ఎంతో కొంచెం తినేస్తాడు, వెళ్ళిపోతాడు. అయితే ఈ ఈళ్ళ అమ్మ అంటది, "అమ్మా నువ్వు చాలా మంచి గుణవంతురాలివి. నీ దగ్గర నుంచి నేను చాలా నేర్చుకున్నాను. నువ్వు రాకపోయినా పర్లేదు" అని అనంగానే అప్పుడే తలుపు ఎవరో తడతారనమాట. తట్టంగానే సామాలొస్తాయి. ఒక మంచి చీర, కొన్ని నగలు ఇవన్నీ వచ్చి ఆహ్, ఆహ్, ఇస్తారనమాట. ఎవరో వచ్చి ఇవ్వంగానే ఆహ్, ఈ ఈళ్ళ అమ్మ అడుగుతది, "ఎవరు బాబు నువ్వు? తప్పింటికొచ్చినట్టున్నావు. మావి కావు ఇవన్నీ" అనంగానే అతనంటాడు, లేదండి ఇతను వీళ్ళ భర్త ఉన్నాడు కదా! ఆయన అదే కూతురు భర్త, అల్లుడు. ఆయన ఎన్నో రోజుల నుంచి డబ్బులు పనిచేస్తున్నాడు. చాలా పనిచేస్తున్నాడు. కాబోయే పెళ్ళాం కోసం డబ్బులు దాచిపెట్టాడు. ఆ పెళ్ళాన్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటాడో ఆ డబ్బులిస్తా ఈ డబ్బులతో ఏదైనా కొని ఇవ్వాలని అనుకున్నాడు. అందుకని ఇవి ఇచ్చి పంపించాడు. అతను ఇంకా జాబ్‌లోనే ఉన్నాడు. కానీ ఆ కొట్టాయన దగ్గర ఇవన్నీ కొని పంపించాడు అనగానే ఈ అమ్మాయి ఎంతో తృప్తి పడిపోతది. తృప్తి పడిపోయి అసలు అబ్బా! నా భర్త ఇంత ఆలోచించాడా నా గురించి అని చెప్పి ఆ డబ్బులు తీసుకొని అదే ఆ నగలు ఏవైతే ఎక్కువేం కాదు. బట్ మంచి చీర, నగలు పెట్టుకుంటది. ఈళ్ళ అమ్మకు కూడా ఒక చీర
పెడతాడనమాట. అందులోనే ఉంటది. సో, ఆ అమ్మ చీర కట్టుకుంటది. ఈ అమ్మాయి కూడా చీర కట్టుకుంటది. ఇద్దరు కలిసి వెళ్తారు. ఆ పెళ్ళికి. ఆ శెట్టి గారి అమ్మాయి పెళ్ళికెళ్తారు. ఎళ్ళంగానే అందరూ చూసి, "అరె! భలేగా తయారయ్యావు అసలు. నువ్వెంత అందంగా ఉన్నావో. ఈ నగలు, చీరలు ఎప్పుడు నిన్ను చూడలేదు. నీ భర్త నిన్ను బాగా చూసుకుంటున్నాడంటే" ఒకటే అంటది. "ఈ నగలు, చీరలు లేకపోయినా కూడా నా భర్త నన్ను చాలా బాగా చూసుకుంటాడు" అని చెప్తది. చెప్పంగానే అప్పుడే ఆ పెళ్ళిలోనే ఇక ఒక ఒక మంచి ఆహ్, జమీందారులాగుండే ఒక అబ్బాయి నడుచుకుంటూ వస్తాడనమాట. 25 ఏళ్లుంటాయి. 25, 30 ఏళ్లుంటాయి. ఎవరా అని చూడంగానే చూస్తే వాళ్ళ భర్త. తిననుకుంటది. వాళ్ళ భర్త కూడా డబ్బులు దాచుకున్నాడేమో ఇట్లా ఆహ్, ఆహ్, వీళ్ళకి ఎవరికైతే ఇవ్వడానికి అనుకున్నాడో అలానే బట్టలు కొనుక్కోవడానికి దాచుకున్నాడు అనుకోని ఆహ్, మంచి బట్టలు కట్టుకొని వచ్చాడు పెళ్ళికి అని అనుకుంటది. ఇతనే నా భర్త అని చెప్తదక్కడ అందరికి పరిచయం చేసి. ఇతని భర్తేంటి, ఇతను ఈ ఈ రాజ్యానికే యువరాజు అనంగానే నిర్ఘాంతపోతది. "ఈయన యువరాజా?" అని అడుగుతది. అడగగానే, "అవును ఈయన యువరాజు. నువ్వెప్పుడు చూడలేదా? ఈయన ఈయనని ఈయన చాలా ధనవంతుడు" అనంగానే తినకు అర్థం కాదు. అప్పుడు చూస్తది. అప్పుడు వాళ్ళ భర్త అంటాడు, "అవును నేను యువరాజునే. అంటే నాకింకా పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా గానీ, అనుకునే టైంలో అందరూ నా డబ్బుని చూసి పెళ్లి చేసుకున్న వాళ్ళే. ఎందుకంటే రాజు కదా! రాణిలు వాళ్ళెలా ఉంటారో తెలీదు. నేను దేశానికి ఎలా సేవ చేస్తానో, నేను వెళ్ళిపోతానో, వాళ్ళ ఇంటి వాళ్ళు దేశాన్ని మంచిగా చూసుకుంటారో లేదో అంటే వాళ్ళ తమ్ముడు గాని, వాళ్ళ సైడ్ ఎవరైనా ఉంటే గాని వాళ్ళందరూ కూడా మోసాలు చేయకుండా ఎలా ఉంటారో అని నాకొక భయం ఉండేది ఎప్పుడు గూడా. అయితే నేనేంటి రాజ్య పరిపాలనలో భాగంగా వేషాలేసుకొని ఎలా ఉందో రాజ్యం అని చూసే టైంలో అంటే రోజు పొద్దున దండం పెట్టుకొని ఆహ్, నేను నా పరిపాలన స్టార్ట్ చేస్తాను. కొన్ని రోజులు మాత్రం వేషం మార్చుకొని, ఎలా ఉంది పరిపాలన అంటే ఈ మధ్యలో ఈ సూపర్వైజర్‌లు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరూ ప్రజల్ని మంచిగా చూసుకుంటున్నారా? లేదంటే ఇబ్బంది పెడుతున్నారా? అనే ఉద్దేశంతో నేను వేషధోరణి అంటే మార్చుకొని నేను ఆహ్, గెటప్ ఏసుకొని ఇలా అన్నీ చూసుకొని నేను ఎళ్లి పరిపాలించేవాడిని. ఆ రోజే మీరనుకోకుండా మీరొచ్చారు. మీరొచ్చి నాకు పెళ్లి చేశారు. మీ కథ వినగానే నాకు చాలా బాధనిపిచ్చింది. నాకు ముఖ్యంగా అనిపిచ్చిందేంటంటే, మీరు నన్ను చూసి చేసుకున్నారు. నా ఆస్తిని నేను దీనమైన స్థితిలో ఉన్నా కూడా మీ నాన్న నాకిచ్చే పెళ్లి చేశాడు. ఎందుకంటే అతను నమ్ముకున్నాడు. అందుకనే నేను ఒక్కరోజు కూడా నీతో పాటు ఉండలేదు. ఎందుకంటే ఒక నెల రోజులు నేను చూద్దాం అనుకున్నా. నువ్వు నిజంగానే మంచి అమ్మాయివా? లేదంటే ఆస్తి కోసం డబ్బుల కోసం లోబిగా ఎవరైనా వచ్చి డబ్బులిస్తే వెళ్ళిపోతావా? అని గమనించడానికి ప్రయత్నించాను. నువ్వు నెల రోజులు కూడా చాలా బుద్ధిగా ఉన్నావు. ఒక్కరోజు కూడా కంప్లెయింట్ చేయలేదు. మీ అమ్మొచ్చి బాధపడుతున్నా కూడా నీ బాధలెవ్వరికీ చెప్పుకోలేదు. సుఖంగా ఉన్నావనే చెప్పావు గానీ, ఎప్పుడు కూడా నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నానని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నీ మనసు తృప్తిగా ఉంది. నాకిలా ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నానో అలాంటి అమ్మాయి దొరికింది అని అనగానే, ఆ అమ్మ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ పడ్డ ఆనందానికి హద్దులు లేవు. అలానే వాళ్ళ నాన్న కూడా ఎంతో తృప్తి పడతాడు. అయితే కథ బావుంది వినడానికి. మంచి హ్యాపీ ఎండింగ్ కథ. అన్ని కథలు ఇలా అవుతాయా అంటే మనకు తెలీదు. కానీ మనం ఏం నేర్చుకోవాలి అంటే, కొన్ని సార్లు మనం అనుకున్న ప్రణాళిక ప్రకారం అవ్వదు. ఆ తల్లనుకుంది ఒక కనీసం ఒక ఏదో చిన్న చితకా పని చేసుకునే వాడికైనా ఇచ్చి పెళ్లి జేయాలి అనుకుంది. పెళ్లి మాత్రం ఈ దీనమైన స్థితిలో ఉన్న అతనితో జరిగింది. అతనెవరో గూడా తెలీదు. ఊరు, పేరు లేదు. ఎక్కడో ఊరవతల ఉన్నాడు. అతనితో జరిగింది. సో, కొన్ని సార్లు మనం అనుకున్నట్టు జరగవు. ఎంత ప్లాన్ చేసుకున్నా, ఎంత మనము ఆహ్, గట్టిగా ఉందామనుకున్న మన ప్లాన్‌కి అంటే ఇది కాకపోతే బ్యాకప్ ప్లాన్‌లేసుకున్నా, ఒక 2, 3 బ్యాకప్ ప్లాన్‌లేసుకున్నా అంటే ఇది కాకపోతే ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఇది చేద్దాము. ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఇది చేద్దామని మనం ఎంత అనుకున్నా, మనకి కావాల్సిన రిజల్ట్ మనకి రాదు. అప్పుడు ఏం చేయాలి? ఆ స్థితిలో ఏం చేయాలి? ఆశ వదిలేసుకోవాలా? లేకపోతే లేదు ఈ జీవితానికి ఒక ప్రణాళిక ఉంది. ఏదైందో అది ఒక మంచి కోసమే అని మనం ఎప్పుడైతే అనుకుంటామో ఒక యాక్సెప్టెన్స్ అనేది మనకొస్తుంది. అంటే సరేలే ఏం జరుగుతుందో చూద్దాము, వెయిట్ చేద్దాము అనే ఒక యాక్సెప్టెన్స్ మనకొస్తది. అందుకనే మాస్టర్స్ మనము ఈ భౌతికంలో ప్రతి దగ్గర ప్లాన్ ఉంటది మనకి. పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఇది చదవాలనుకుంటాం. వాళ్ళు చదవరు. ఎదురు తిరుగుతారు. లేకపోతే ఇంకేదో చేస్తారు. వేరే ఎక్కడికో వెళ్తా అంటారు.
వాళ్ళ ప్లాన్ ఏదుందో మనకు తెలియదు. మన బాధ్యత ఏంటి? చెప్పడం వరకు. వాళ్ళకి చెప్పడం వరకే మన బాధ్యత. దగ్గరుండాలి, చెప్పాలి, కొంచెం గట్టిగా చెప్పాలి. బాధ్యత మనం తీర్చుకోవాలి. కానీ అయినా కూడా లేదు నేను స్పోర్ట్స్ ఆడతాను. నేను క్రికెట్టే ఆడతాను. క్రికెట్‌లో నేను మంచి పేరు తెచ్చుకుంటాను అని వాళ్ళకి ఆ నమ్మకం ఉన్నప్పుడు కొన్నిసార్లు వదిలేయాలి. ఎందుకంటే వాళ్ళ ప్రణాళిక ఏదుందో మనకు తెలియదు. అలానే మన కెరియర్‌లో గానీ, మన ఇన్వెస్ట్‌మెంట్స్‌లో గానీ కొన్నిసార్లు ఎంతో ఆలోచించి, ఎంత ఆలోచిస్తామంటే ఒక పర్టిక్యులర్ స్టాక్ మార్కెట్ గానివ్వండి, లేకపోతే ఇంకేదైనా గాని అన్నీ ల్యాండ్, రియల్ ఎస్టేట్ గానివ్వండి అన్నీ ఆలోచిస్తాం. ఆలోచించి మనం పెడతాం. ఇన్వెస్ట్ చేస్తాం. ఆ ఇన్వెస్ట్‌మెంట్ కాస్త పోతది. అప్పుడు ఏం చేయాలి? బాధతో, దుఃఖంతో కుమిలిపోతూ ఉండాలా? అయ్యో! నా జీవితం ఇట్లా అయిపోయింది అని. ఇప్పుడు ఆ అమ్మాయి కూర్చొని ప్రతిరోజు ఏడవచ్చు. నా జీవితం ఇట్లా అయిపోయింది. భగవంతుడు నాకు నాశనం చేశాడు. భగవంతుడికెందుకు నా మీద కక్ష? నేనెవ్వరిని ఏమీ చేయలేదు అని అనుకోని ఆ అమ్మాయి ప్రతిరోజు కుమిలిపోవచ్చు. ఆమె కుమిలిపోయి ఉంటే ఆ రాజుకి విసుగొచ్చేదేమో. ఈమెకి కక్కుర్తి, డబ్బుల మీద కక్కుర్తి అని వదిలేసేవాడేమో. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది? ఉన్నంతలో, తనకున్నంతలో సంతోషంగా ఉండడానికి ప్రయత్నించింది. సరే ఏదైతే అదయింది. అని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించింది. ఒక్కరోజు కూడా కంప్లెయింట్ చేయలేదు. తనకు బట్టలు సరిగ్గా లేకపోయినా, ఇంట్లో ఉండడానికి వసతులు సరిగ్గా లేకపోయినా ఒక్కసారి కూడా కంప్లెయింట్ చేయలేదు. అంటే ఏంటి? మనం నేర్చుకోవాల్సిందేంటి? మనకి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు 10 మందికెళ్ళి మీ ప్రాబ్లమ్స్‌ని చెప్పకండి. ఎందుకంటే అందరికీ మసాలానే కావాలి. మన ఫ్యామిలీలో ఏం జరుగుతుందో అన్న మసాలానే కావాలి. ఒక్కళ్ళు వచ్చి హెల్ప్ చేసేవాళ్ళుండరు. నవ్వేవాళ్ళుంటారు. లేకపోతే చాలా తక్కువ మంది హెల్ప్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో. కానీ ఆసక్తిగా ఉంటది. అందరికి క్యూరియాసిటీ ఎక్కువుంటది. మన జీవితంలో ఏం జరుగుతుందని. మీరు చేయవలసిందల్లా కూడా మీ లోపల ఉన్న బలాన్ని నమ్ముకోండి. మీ మనస్తత్వాన్ని నమ్ముకోండి. ధర్మ మార్గంలో ఉండండి. మంచిని చెయ్యండి. అనవసరమైన విషయాల్లో తలదూర్చకండి. ఎప్పుడైతే మనం ఇదంతా చేస్తామో, ఇందాక చెప్పినట్టు విశ్వానికున్న ప్రణాళిక ఈజీగా మన ముందుకొచ్చేస్తుంది. నెల రోజుల్లోనే ఆ అమ్మాయి సుడి తిరిగిపోయింది. అంటే ఏంటి? విశ్వాని ప్రణాళిక చూసింది. అది విశ్వానికి తెలిసిపోయింది. ఇది కరెక్ట్‌గా జరుగుతుంది. నా ప్రణాళిక వచ్చేసే టైం అయిపోయింది అని. అందుకనే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్‌లో ఉన్నా, ఎంత కష్టమైన, కఠినమైన చచ్చిపోదామనుకున్న ప్రాబ్లమ్స్‌లో ఉన్నా కూడా మన విశ్వానికి ఒక ప్రణాళిక ఉందని మాత్రం ఎప్పుడూ గుర్తు తెచ్చుకోండి మాస్టర్స్. ఏదో ఒక రీజన్ వల్లే మనమొచ్చాం. ఆ రీజన్ ఏంటో తెలియకుండా మనం ఏ తప్పు చేయకూడదండి. ఏమి అతిగా ఎటు వెళ్ళకూడదు. అంటే ఏదైనా చనిపోదామని గాని ఆలోచనలు వచ్చినప్పుడు కూడా అలాంటివి చేయకూడదు. అది చాలా తప్పు. ఎందుకంటే ఆ విశ్వం ప్రణాళిక అవ్వకపోతే మనం చూడలేదు. ఏం జరుగుతుందో మనం చూడలేదు. అందుకని మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే ఈ కథలో విశ్వానికి ఒక ప్రణాళిక ఉంది. విశ్వం బ్యాలెన్స్ చేస్తది. ఆ అమ్మాయి ఇన్ని రోజులు కష్టపడ్డది కాబట్టి, కష్టపడ్డా కూడా ఎప్పుడు అధర్మ మార్గంలో వెళ్ళలేదు కాబట్టి మంచి తప్పకుండా జరుగుతది. ఎప్పుడైతే నువ్వు అధర్మ మార్గంలో వెళ్తావో, ఈజీ రూట్ అనుకుంటావో అప్పుడు విశ్వం కూడా సహకరించదు. అది మాస్టర్స్ ఈరోజు కథ. సో, అందరూ చక్కగా విన్నారు కాబట్టి మీ స్థితి ఎలాంటిదైనా కూడా, ఎలాంటి ధీరమైన స్థితిలో ఉన్నా కూడా విశ్వానికి ఒక ప్రణాళిక ఉందని నమ్మండి. సరెండరెన్స్ అంటే సరే నేనన్నీ ట్రై చేయాల్సినవన్నీ ట్రై చేశాను. కష్టపడ్డాను. ధర్మ మార్గంలో ఉన్నా. అయినా డబ్బులు పోయినాయి. సరే అదొచ్చేటప్పుడు మనం చూసుకుందాం. ఏమవుతదో అది మనం విశ్వానికి వదిలేద్దాం. విశ్వమే చూసుకుంటదని స్టేజ్‌కి మనం రావాలి మాస్టర్స్. మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాళ్ళు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం.
మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం, దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలివ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి. రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్గా, రిలాక్స్డ్గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయ్యింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం, మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే
అవకాశాన్ని మనకివ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరమంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు, అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చెయ్యండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్ళారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం.
మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని, గతంలో గానీ, గత జన్మలలో గానీ చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి
ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు.
కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలికగా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధపెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకనే ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణ కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానమవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి.
అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు 2 విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ, మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.